దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరూ బాగున్నారమ్మా? మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మా సంఘం కూడా మీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు విన్న వాక్యం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉండిద్ది. ఆ మాటను మనము చదువుకుందాము. నేను నీతో చెప్తున్నాను, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను రాయబడింది. భయపడకము అంటున్నాడు దేవుడు. ఈ ఉదయకాలమున మనకి భయము ఏదైతే ఉంటుందో ఆ భయములో నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడని, ఆ భయముల నుంచి దేవుడు మనల్ని తొలగిస్తాడని వాక్యం మనకి రాయబడి ఉంది. ఎప్పుడు ప్రభువారు మనల్ని ఆ భయము నుండి విడుదల చేస్తాడు అని మనము గ్రహించుకున్నప్పుడు మొదటగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనుషులు మనకి ఒకవేళ ఉన్నా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన భయాన్ని తొలగిస్తాడని. మనుషులు కొంతవరకు మాత్రమే ఉండగలుగుతారు, దేవుడు శాశ్వతంగా ఉంటాడు. యాకోబు భయంకరమైన స్థితిలో ఎడారిలోకి వెళ్ళిపోయి అన్న చంపుతాడన్న ఆ భయము అతనికి వచ్చి ఒక రాత్రి ఒక రాయిని తల కింద పెట్టుకొని నిద్రపోయినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడాడు యాకోబుతో. యాకోబు, నేను నీకు తోడే ఉన్నాను అన్నాడు, భయపడవద్దు అన్నాడు. ఈరోజురా దేవుడు నీకు ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే, దేవుడు తోడు నీకు ఉన్నాడని నమ్మగలిగితే నీ భయాన్ని దేవుడు తొలగిస్తాడని రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది మనం గమనిస్తే మనలో అవిశ్వాసం అంటూ ఉంటుంది, అపనమ్మకం ఉంటా ఉంది. అందుకే మనకి దేవుడు ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నాడు. అందుకే మనకి పెరిగితనం కలుగుతుంది. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేని గురించి దిగులు పడుతున్నావో, దేని గురించి చింతిస్తున్నావో వాటిలో నుంచి నువ్వు విడుదల పొందాలి. దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీకున్నాడు. ఆయన అంటున్నాడు, దిగులు పడవద్దు అంటున్నాడు, నేను నీకు తోడే ఉన్నాను అంటున్నాడు. ఆయన మనకి తోడుగా ఉన్నాడని, రెండోది దేనికి భయానికి చోటు ఇవ్వకుండా ధైర్యంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రీతిగా నువ్వు ఉండగలిగితే దేవుడు నీకు తోడే ఉంటాడు, నీ భయాన్ని తొలగిస్తాడు, నీ కుటుంబంలో శాంతి సమాధానాలతో నింపుతాడు ఆయన. ఈ ఉదయకాలమున కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలమున ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడారు. వారికి భయము పోవాలంటే నువ్వు వారితో ఉన్నావని, రెండోది వాళ్ళలో ఉన్న విచారణ దిగులు తొలగిపోవాలని తెలియజేస్తూ అటువంటి బిడ్డలుగా ఉండే కృపను దయచేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.